హలో విజ్ఞాన్ గారు. హలో. ఎస్, మనం గత కొంతకాలం నుంచి టాలీవుడ్లో పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్లు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఆరెంజ్ రిలీజ్ చేశారు, రైట్? సో అప్పట్లో ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమా వల్లే నాగబాబు గారు సర్వస్వం కోల్పోయారు, చతికిలు పడిపోయారు, సర్వనాశనం అయిపోయారు అంటూ రకరకాల మాటలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ఆరెంజ్ సూపర్ డూపర్ హిట్తో ముందుకెళ్ళిపోతుంది, హిట్ టాక్ వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది? పెద్దగా బేసిక్గా చాలామందికి ఉంది ఇది, ఆరెంజ్ ఈ టైంలో రిలీజ్ అవ్వాలి కానీ ఆ టైంలో రిలీజ్ చేశారు అందుకే ఫ్లాప్ అయింది అని చెప్పేసి ఒక పెద్ద వాదన అయితే ఉంది. ఫస్ట్ ఐ అపోజ్ దిస్. వై? బికాజ్ ఆదిత్య 369 కూడా అప్పుడెప్పుడో వచ్చింది. అవును, అదో క్రియేటివిటీ వాళ్ళకి హిట్ అవ్వాల. అవును. నెక్స్ట్ ఘటోత్కచుడు, ఆయన ఇంత పెద్దగా అయ్యి ప్రపంచాన్ని వెనక్కి తిప్పుతాడు ఆ పాప బతకడం కోసం. అవునా? మరి ఆయన ఎక్కడ నిలబడి ఉంటాడు? అదే భూమి నుంచి వెళ్ళచ్చు. మీకు అన్ని భలే వస్తాడు అవుట్. అంటే వి కన్విన్స్డ్, అంటే అప్పుడు అట్లా చూపిస్తే మనకి ఇట్లా వి కన్విన్స్డ్. అండ్ యముడు కొడితే తోటరాముడు గాల్లోకి వెళ్ళి శాటిలైట్ చుట్టూ తిరిగి దూరదర్శన్ టీవీలో కనిపిస్తాడు. అంటే కొన్ని కామెడీ ఉంటాయి, కొన్ని సినిమాటిక్ ఉంటాయి, కొన్ని రియాలిటీ అన్నీ ఉంటాయి. గడ్డికోట రహస్యం, మహా సినిమాలు. ఇప్పుడు నేను పాతకాలం వెళ్తే మాయాబజార్ తెరిస్తే అందులో ఏవో కనపడ్డావు. అప్పటికి అసలు ఇంకా ఆ కాలంలో కంప్యూటర్ వస్తుందని ఎవరికి తెలియదు, ల్యాప్టాప్ ఇట్లా తెరిసే ల్యాప్టాప్ ఉంటుందని ఎవరికి తెలియదు. కన్విన్స్ అయ్యారా? పీపుల్ విల్ కన్విన్స్. అంతే. నువ్వు కొత్తగా చెప్తే ఎందుకు కన్విన్స్ అవ్వరు? నువ్వు క్లారిటీ లేకుండా ఏదో చెప్పాలనుకుని తడబడితే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది. అంటే మీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు దాంట్లో కూడా ఏముంది, ఆర్ట్ అవన్నీ సంథింగ్ ఒక కొంచెం ఫారిన్ కల్చర్ అట్లా 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 పెట్టుకున్నావు. అంత ఫారిన్ కల్చర్ అంటే డార్లింగ్ ఫస్ట్ హాఫ్ అంత ఫారిన్ అదేగా ఎక్కల బటర్ఫ్లై షేప్లో ఆమె పిపి అక్కడ ఫారిన్ మ్యూజిక్ అవన్నీ కొత్తాయి కదా, మనకి తెలియదే. ఫారిన్ బ్యాండ్స్ అవన్నీ ఎక్కింది. చర్చ్ ఫాదర్ ఈమెల్లి డిపెండ్స్ ఆన్ అదంతే, కథను బట్టి. అంతేలే, కథను బట్టి అండ్ చెప్పే విధానం, కన్విన్స్ చేసే విధానం బట్టి అట్లా ఉంటుంది. అంతకుమించి ఏం లేదు. కొన్ని ఫెయిల్ అయ్యేసరికి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఈ కాలంలో కాదు. ఇప్పుడు ఈ సినిమా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ RRR ఫ్లాప్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఏమనుకుంటా ఇది యాక్చువల్లీ 1000 ఏళ్ళ తర్వాత వచ్చి రావాల్సిన చరిత్ర ఇప్పుడు రావాల్సింది కదా, అందుకే ఫ్లాప్ అయిందని ఒక మాట వదిలేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? అట్లా ఏం ఉండదు. ఏది అయినా కథే అంతే. మహేష్ బాబు స్పైడర్ ఉంది, అది కొంచెం అడప తడప ఆడింది. 1 నేను ఒక్కడనే ఉంది, అర్థం కాలేదు. అంటే కానీ కథ ప్రకారంగా చాలా మంచి కథలే, ఒప్పుకుంటాం. 1 నేను ఒక్కడనే చాలా మందికి నచ్చింది, కాకపోతే అది అర్థం కాలేదు. నెక్స్ట్ అట్లా కొన్ని డ్రామాస్ అప్పుడు అదే ఇంకా టైం ట్రావెల్ ఇట్లాంటివి కొన్ని డిఫరెంట్ థ్రిల్లర్సే మనుషులకి ప్రయోగాలు అర్థమైనప్పుడు చిన్న సినిమాలు మళ్ళీ కుడి ఎడమైతే అట్లాంటిది, అటు ఇటు అయితే ఇటు అటు అయితే అనే సినిమాలు చాలా వచ్చాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, టైం లూప్ అది ఇవి ఉంటాయి, లూప్వి. సో బేసిక్గా ఏంటంటే అది ఏదైనా చెప్పు కదా, కన్విన్స్ చేయి జనాల్ని, అంతే. అంతకుమించి ఇంకేం లేదు, జస్ట్ కన్విన్స్ ద పీపుల్. అంటే మరి ఆ టైంలో ఎందుకు ఆరెంజ్ మంచి టాక్ రాలేదు, ఇప్పుడు ఎందుకు హిట్ అనే టాక్ వస్తుంది? మరి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడనా? అంతే. విషయం చెప్పనా, జనీలియా కోసం చూసారు చాలా మంది, అవును, బ్రహ్మానందం కోసం చూసారు చాలా మంది. ఆ కామెడీని మరలా తెరపైన చూడు. నువ్వు ఆ టైంలో నువ్వు ఆరెంజ్ గురించి మాట్లాడుతున్నావు. బాలీవుడ్ వాళ్ళు తీసుకెళ్లి జంజీర్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా తీశారు, ప్రియాంక చోప్రా ఉంది దాంట్లో. తూఫాన్ అని మళ్ళీ ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. 2 రోజులు కూడా ఆడలేదు అది, 2 రోజులే కర్మ, 2 ఆటలు కూడా ఆడలేదు అది. ఫస్ట్ షో ఇంటర్వెల్ తర్వాత కూడా ఆడిందో లేదో తెలియదు నాకు అది, ఇంకా చెప్పాలంటే. అవునా? నెక్స్ట్ అదే కాలంలో మెరుపు అనే ఒక సినిమా, సేమ్ మగధీర కాంబినేషన్ కాజల్తో పెట్టుకొని, అదైతే ఆగిపోయింది. ఒక టైంలో ఒక హీరోకి కొన్ని టైంలో ఏదో నడిచే క్రమంలో అదేదో వచ్చింది. అఫ్ కోర్స్ ఫ్లాప్ అయింది. అలా అనుకుంటే కొన్ని సినిమాలు ఆ టైంలో కాబట్టి ఆడాయి, అదే ఈ టైంలో అయితే అలాంటి సినిమాలు ఆడవు అని కూడా అంటూ ఉంటారు కదా. మరి
అది అంతా అదే చెప్తున్నా, ఊరికి అదొక అపనిందలు అంతే. అట్లా అట్లా తీసుకుంటేనే నేను ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తాను మళ్ళీ ఎట్లా ఆడుతున్నాయి ఇవి అని. ఇవి ఆడట్లా, ఆడేవి ఎప్పుడైనా ఆడతాయి, ఆడనివి ఎప్పుడూ ఆడవు. కాంపిటీషన్ ఉన్నా ఆడతాయి, కాంపిటీషన్ లేకున్నా డిఫరెంట్. అది చెప్పలేం. డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ కన్విన్సింగ్ ద పీపుల్. ఇప్పుడు అంతెందుకు పొన్నియిన్ సెల్వన్ బాగా ఆడే సినిమా, అది ఎందుకు ఆడలేదు? దానికో ప్రాబ్లము, అర్థం కాలేదు అంతే. కడలి ఇట్స్ అన్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. అది కడలి క్లైమాక్స్ చూస్తే అసలు అది మీరు ఊహించలేరు, అది ఎవరికి అర్థం కాదు. ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడో తెలియదు, ఇతను ఏం చెప్తున్నాడు, ఆ ఫ్రెండ్స్ ఎందుకు అలా కొట్లాడుకున్నారో తెలియదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. అక్కడ ఆర్టిస్టులు కూడా దెబ్బ పెట్టారు. వాళ్ళకి ఆర్టిస్టులు కొంచెం మంచి ఆర్టిస్టులు పెట్టుకోవాల్సింది. రాధా కూతురని వాళ్ళని తీసుకొచ్చి ఆ ఫేస్ కూడా ఎక్కలేదు. వాళ్ళిద్దరు గౌతమ్ కార్తిక్ రాధా కూతురు కానీ అంటే స్టార్ కిడ్స్ అని తెచ్చుకున్నారులే, వాళ్ళ క్యారెక్టర్ కూడా చిన్నవేలే. అదేలే మొత్తం అంతా అర్జున్ అండ్ మన వీళ్ళ చుట్టే తిరిగింది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్, ఏదైనా కాన్సెప్ట్. ఆ గుంజుకున్న సాంగ్ తప్ప ఇంకా అసలు ఏమీ గుంజలేదు. అంటే అసలు ఏం అర్థం కాదు, అది కదా సినిమా ఉందని. ఇట్లా ఉంటాయి దాంట్లో కొన్ని, ఏం చేయలేము కొన్ని సిచ్యువేషన్స్. సో అట్లాగే ఆరెంజ్ కూడా అంతే. అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యావు కదా అని చెప్పేసి చేస్తున్నాం. పైగా అదొకటి, రెండోది పుట్టినరోజు శుభాకాంక్షలు, అందరూ ఏదో చేసుకుంటున్నారు కదా అని మనము చేస్తున్నాం. అసలు ఈ సినిమా ఎందుకు పెట్టారు? ఏ మగధీర మళ్ళీ పెట్టలేదు ఎందుకు? అంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక నమ్మకం అయితే ఉంది. వీళ్ళనే కాదు, జనాల్లో కూడా అలా క్రియేట్ చేశారు. నాగబాబు గారు బాగా నష్టపోయారు, ఒకనొక స్టేజ్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారని చాలా చెప్పడం. దాన్ని రిలీజ్ చేయాలి, దాన్ని నాకు నిజంగా నమ్మకం ఉంది కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు అని అంటున్నాడు. సేమ్ సిచ్యువేషన్లో మరి అంజని రిలీజ్ చేయొచ్చు, అదే సిచ్యువేషన్లో శక్తిని కూడా రిలీజ్ చేస్తాం. మరి ఇప్పుడు మీరు అన్న పాయింట్ యాక్సెప్ట్ చేస్తాను నేను, సినిమా హిట్ అవ్వని. సో అది వేరు, వాళ్ళకు తీశారు, వదిలేరు, నచ్చలేదు. అయితే ఏంటి, నచ్చింది ఇప్పుడు. అట్లా ఇప్పుడు కూడా నచ్చిందని ఏం లేదు, డిపెండ్స్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సినిమాకి బాగా విపరీతంగా వచ్చేస్తాయి మొత్తం, అసలు ఎన్ని మూటలు ఈ మూటలన్నీ తీసుకెళ్ళి నాగబాబుకి ఇస్తారా? జనసేన పార్టీకి పెడతాం. నాగబాబు గారే అన్నారు, మూటలన్నీ జనసేన పార్టీకి ఫండ్కి మేము డొనేట్ చేస్తున్నామని చెప్పేసి. మరి ఆ పార్టీ ఏమో లేదు, అన్ని డబ్బులు అన్నీ వస్తాయి, అంత కాన్ఫిడెంట్. అందుకోసమే ఈ టాప్ రప్పిస్తున్నారేమో. బుక్ మై షోలో చూస్తే అన్ని గ్రీన్లే ఉన్నాయి. అవునా? నా ఫోన్ స్టేటస్ చూస్తే అన్ని ఆరెంజ్ ఉన్నాయి. నాకు తెలియదు, నా ఫోన్ స్టేటస్ చూస్తే అన్ని ఆరెంజ్వే ఉన్నాయి. అట్లీస్ట్ ఆరెంజ్ లో అన్నా ఉంటే ఫిల్లింగ్ ఫాస్ట్ అని చెప్పేసి ఆరెంజ్ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా. ఇప్పుడు అది ఆరెంజ్ లో కూడా లేదు, ఆరెంజ్ మూవీ ఆరెంజ్ లో కూడా లేదు, గ్రీన్ లోనే ఉంది. రెడ్ అయితే సంతోషం, హ్యాపీ. ఆరెంజ్ అయినా సరే అట్లీస్ట్ కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఏం జరుగుతుంది గ్రీన్ లోనే ఉంది, ఇంకెక్కడ టైం అమ్మా, బర్త్డేనే కదా. బర్త్డే రిపోర్ట్ ఏదో రిలీజ్ చేస్తున్నామని చేసేసారు ఆడపతడపగా. సరే నైటీ చూస్తారేమో, నువ్వేదో ఆనందం తట్టుకోలేక రిలీజ్ చేసావు. థియేటర్ వాళ్ళకి వాళ్ళకి ఏసీ ఖర్చులను రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఊరికి పీకి పడేరు. ఆల్రెడీ ఆడే పెట్టుకు మళ్ళీ కావాలంటే బలగం వేసుకుంటారు ఇంకోసారి, అది కూడా ఇద్దరు చూస్తారు వచ్చి, తప్పేముంది. అదే కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.